గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీల నేతలు. మరోవైపు నేడు మెదక్ జిల్లాలో జరగాల్సిన సీఎం ప్రచార సభ రద్దయింది. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై ఆయన సమీక్షించనున్నారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, వరంగల్ జిల్లాలో కేటీఆర్, మెదక్ జిల్లాలో హరీష్ రావు ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. ఎవరు వ్యూహాలు ఫలిస్తాయి, విజేత ఎవరు తదితర అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్ కత్తి వెంకటస్వామి గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రాంబాబు యాదవ్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు కూడా నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ముగ్గురికి నమస్కారం. ముందుగా కత్తి వెంకటస్వామి గారు, ఏంటి ఈ రోజుతో ప్రచారం ముగుస్తుంది, పబ్లిక్ లోకి ఏ అంశాలతో ముందుకెళ్లారు? లోకల్ ఇష్యూస్ కంటే కూడా ఎక్కువగా రాష్ట్ర స్థాయి, ముఖ్యంగా పార్టీల మధ్య ఉన్న రాజకీయ విమర్శలకే ఎక్కువ పెద్దపీట వేసింది కాంగ్రెస్ అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రేక్షకులు కూడా నమస్కారం. అంటే దీని పేరే లోకల్ బాడీ ఎలక్షన్స్. సో లోకల్ ఇష్యూస్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటది. నేను కూడా ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా అమర్చింత అనేటువంటి మహబూబ్నగర్ జిల్లా, అంటే పాత మహబూబ్నగర్, ఇది వనపర్తి జిల్లాలో ఉన్నాను. నేను అంటే గత కొద్ది కాలంగా అక్కడ ఉన్నా. నిన్నే మా శ్రీహరి గారు వచ్చిన సందర్భంగా డిస్కషన్ అంతా కూడా ఎక్కడ కూడా స్టేట్ ఇష్యూస్ దీనికి సంబంధించి రాలేదండి. అన్ని వార్డు వెళ్ళాం మేము. ప్రతి వార్డులో అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రాబ్లమ్స్, దానికి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులను, గతంలో నెగ్లిజెన్సీ గురించి, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మేము చేసింది ఇది, ఇప్పుడు చేయాల్సినటువంటి అంశాలు, వీటి మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ఇదే పరిస్థితి అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్స్ లో ఉన్నాయి. అఫ్ కోర్స్ స్టేట్ లీడర్స్, మా పార్టీ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, వచ్చినప్పుడు పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కంటే ఎక్కువ వ్యక్తిగత దూషణ భూషణ జరుగుతుంది. అది సమంజసం కాదని నేను భావిస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా తను పదే అభివృద్ధికి సంబంధించి, తర్వాత ఇక్కడ మేము చేసినది, చేయబోయేది చేయడానికి అవకాశం ఇవ్వమని కోరుతున్నాడు. సరే, కొంచెం ఫస్ట్ 2 days వారి పర్యటనలో కొంత వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినప్పటికీ గత 3 రోజులుగా అయితే పర్టికులర్ గా వారు అయితే వెంకటస్వామి గారు, ప్రధానంగా కాంగ్రెస్ మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగా ముందు ఇతరత్ర కేసులను ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆయన ఎన్నికల ప్రచారంకి వచ్చిన తర్వాత కూడా స్థానిక సమస్యలు, లేదంటే ఇతర ఇష్యూస్, లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వీటన్నింటినీ డైవర్ట్ చేస్తూ వేరే అంశాలు తీసుకురావడమో, లేదంటే మాజీ ముఖ్యమంత్రిని ఇతరత్ర అంశాల్లో దూషిస్తూ ఉండడమో, వీటిని ఎక్కువగా మీడియాలో, ఇతర మాధ్యమాల్లో హైలైట్ చేస్తూ వాటి చుట్టూనే చర్చ జరిగేలా చేస్తున్నారు అనేది ఒక విమర్శ. ఒప్పుకుంటారా? అంటే నేను ఒప్పుకోవడం అంటే కొంత, అంటే విమర్శ అది జరుగుతుంది, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. డైవర్షన్ కాదు. అక్కడ ఒక స్టేట్ లీడర్ వచ్చినప్పుడు, అందులో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి సమస్యల గురించి, తర్వాత మున్సిపాలిటీల యొక్క అస్తిత్వం గురించి మాట్లాడాలి తప్పితే, కేవలం ఒక మున్సిపాలిటీకి వచ్చి ఇప్పుడు మేము పెట్టే సభలు కూడా ఉమ్మడి జిల్లా వైజ్ గా పెడుతున్నామండి. సో కాబట్టి స్టేట్ కి సంబంధించినటువంటి ఆయననే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు కాబట్టి, స్టేట్ కి సంబంధించి మున్సిపల్ పాలసీ, మున్సిపల్ ద్వారా మనం అభివృద్ధి చెందాల్సిన అంశాలలో అదే మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో గత ప్రభుత్వంలో 2 టర్ములలో, ఒక టర్మ్ కేసీఆర్ గారు, ఒక టర్మ్ కేటీఆర్ గారు అనుకుంటా మున్సిపల్ మినిస్టర్స్ గా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే, కేటీఆర్ గారు, సరే కేసీఆర్ గారు అయితే ఫీల్డ్ మీద లేరు, కేటీఆర్ గారు కి ఎందుకు అంటే ఆయన ఉన్నప్పుడైతే ఏ రకమైనటువంటి
ఆ అభివృద్ధికి సంబంధించి ఆయన మున్సిపాలిటీలో ఏం చేసిండో ఏందో ఆయన ఆత్మీయ చేసుకోవాలి ఒకసారి. ఎనలేని ప్రేమ ఆయన ఇప్పుడు చూపిస్తున్నాడు, మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తే ఏదో ఆయనకి ఓటేస్తే ఏదో వస్తుంది అనేటువంటి అది చేస్తున్నాడు. దాంతో పాటు విమర్శ విషయానికి వస్తే విమర్శ ఇంకా అంటే మొన్న నేను యాక్చువల్లీ మీ టీవీలోనే మాట్లాడాను భరత్ చాలా స్పష్టంగా నేను చెప్తాను, రేవంత్ రెడ్డి గారితో సహా ఏ రాజకీయ నాయకునికి కూడా భాష విషయంలో ఎగ్జంప్షన్ లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి భాష కారణంగా మా పార్టీకి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. మేధావర్గం కావచ్చు, సంస్కారవంతులు కావచ్చు, దాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మార్చుకోవాలని డైరెక్ట్ గా మీ టీవీ ద్వారా నేను మా ముఖ్యమంత్రి గారికి సజెస్ట్ చేసినాం. ఇంటర్నల్ గా మేము దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా నేను ఇంటర్నల్ గా చాలా గట్టిగా చెప్పాను. సో నాతో పాటు కొంతమంది పెద్దలు కూడా చెప్పినారు. కాబట్టి వారి భాషలో ఈ 2-3 రోజుల్లో కొంత మార్పు అయితే కనిపిస్తున్నది. అది ఇంకా సౌమ్యంగా ఉండాలని. మరి కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి తీరు మీరు చూసినారు కదా, ఇంకా ఆయన ఎంత వ్యక్తిగతంగా పోయినాడో, భాషని ఇప్పుడు నేను కూడా ఉపయోగించలేనంతగా పోయినాడు. ఆయన ఏదో రేపు మళ్ళా అంటే మళ్ళీ అధికారంకి వస్తే నీ సంగతి చూస్తాము అంటే ఇది పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటదండి. ఎక్కడో అక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను మా పార్టీ పక్షాన నేను సీనియర్ లీడర్ను, నేను ఆల్ ఇండియా ఓబీసీలకు సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నవాడిని, నేను కీలకంగా పార్టీలో ఇంటర్నల్ అఫైర్స్ లో ఉన్నవాడిని. నేను చాలా స్పష్టంగా చెప్పిన మా వైపు నుంచి మొన్న కేసీఆర్ గారి విషయంలో, జాతిపిత విషయంలో నోరు జారిన విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఖండించిన. నేను అది కరెక్ట్ కాదని చెప్పిన. అంతకుముందు నుంచి కూడా భాష విషయంలో దీని మీద నిలబడి ఉన్నా. కాబట్టి మరి కేటీఆర్ గారు కూడా మరి దాన్ని అది అద్దుమీరడం అనేటువంటిది తప్పుగా నేను భావిస్తున్నా. రాంబాబు యాదవ్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అవునండి, క్లియర్. రాంబాబు యాదవ్ గారు, మీరు ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి? ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి అఫ్కోర్స్ డైవర్షన్ కాదు అని వెంకటస్వామి గారు అంటున్నప్పటికీ కూడా ఆ ట్రాప్ లో కొంత బీఆర్ఎస్ పడిపోయింది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఏమంటారు? అందరికీ నమస్కారం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ గా లోకల్ గా ఉన్న సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఉండాలి. అలా లేదు. బేసిక్ గా ఏమైపోయింది అంటే అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే ఈ ఎన్నికల్లో గెలవడానికి తమ చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి. కానీ అభివృద్ధి పనులు చెప్పకుండా ఈ రోజు ఏమైపోయింది అని అంటే పూర్తిగా విమర్శలు, ప్రత్యేకంగా ఈ రాజకీయ విమర్శల మీద పడి అసలు విషయాన్ని పక్కకు వచ్చిన పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మీకు వినపడుతుందండి? వినిపిస్తుంది, కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అనేక పదాలతోటి మున్సిపల్ ఎన్నికల్ని ఒక రకంగా డైవర్షన్ దాన్ని చేంజ్ చేసి వ్యక్తిగత విషయాల మీద డైవర్ట్ అయ్యేటట్టుగా ఏజెండాని మార్చడానికి ప్రయత్నం చేశాడు. అందులో వారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు సరే భాష ఆయన చెప్పటం ఈయన మారటం జరిగిందా అని అంటే వెంకటస్వామి గారు చెప్పినట్టుగా వాళ్ళు మారిండ్రు అనేది అయితే నేను అనుకోవడం. రాంబాబు యాదవ్ గారు ఒక్కసారి మీ ఫ్రేమ్ ని ఒక్కసారి మళ్ళీ రొటేట్ చేసుకోరా? ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మొబైల్ ని టర్న్ చేయండి ప్లీజ్. రైట్. జయరామ్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అదే శివ చెప్పండి. జయరామ్ గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు? మొత్తం ఈ సినారియో చూశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. ఇక్కడి వరకు కూడా చూశారు. మొత్తం అంతా కూడా స్థానిక అంశాలు ఎక్కడ కూడా హైలైట్ కానటువంటి సిచ్యువేషన్ అయితే నాకు కనిపించినటువంటి పరిస్థితి. అంతా రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలతోనే నడిచింది. మనం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అంశాలు అయితే చూసామో ప్రధానంగా అలాంటి అంశాలే మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. మీరు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్?
శివ, ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీల్లో వాటి ప్రధానమైన ప్రజల అంశాలు కాకుండా పర్సనల్ అంశాలను ఎక్కువగా లేవదీస్తున్నాయి అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, రాజకీయ పార్టీలకు అదొక నైతికత లేకుండా సో ఏం మాట్లాడినా కూడా, ఎంతసేపు మాట్లాడినా కూడా విషయాలను పక్కదోవ పట్టించేసి సమస్యను చిన్నదిగా చూపించేసి ప్రజలంతా బాగానే ఉంటున్నారు అనేది పాలకపక్షం ఎప్పుడు చేస్తుంటది. ఇది పాలకపక్ష నైజం. ఇది అది పాలకపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, జనసేన ఉన్నా కూడా ఇది సర్వసాధారణంగా జరిగేది పాలక పక్ష నైజం. సో ప్రతిపక్షం ఏం చేస్తుందంటే ఒక్కసారి వీళ్ళేదో ఈ విప్లవ వీరుల్లాగా ప్రజల కోసం పుట్టుకొచ్చినట్టుగా పవర్ లేదు కాబట్టి పవర్ కోసము ఏ డ్రామా అయినా చేసుకుంటూ ఎత్తులు దిత్తులను చేసుకుంటామనేది ప్రతిపక్షం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం మాట్లాడదు, పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మాట్లాడదు. ఇది ప్రజలు ఇప్పటి వరకు గమనించింది. సో ఇది రిసౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. శివ, ఒకసారి మీ పీసీఆర్ ని చెక్ చేసుకోమని చెప్పి. డెఫినెట్ గా మీరు కంటిన్యూ అవ్వండి, లోగా నేను చెప్తాను ఒకసారి. సో అదే సౌండ్ వేరే న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ అంశాలన్నింటిని కనుక గమనించినట్టు అయితే ఈరోజు రేవంత్ ఏదో మారిండు, కేటీఆర్ ఏదో మారిండు, లేకపోతే ఇంకే బండి సంజయ్ ఏదో మారిండు అనేది కళ. వీళ్ళ నోర్లకు పని చెప్పేసి వాళ్ళ లోన్లో విషయాలను కాకుండా విషయాన్ని చెప్పడం కాకుండా ప్రజల అంశాలు కాకుండా పర్సనల్ అటాక్ చేయడంతో మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల్లో మాకు గుర్తింపు వచ్చిందనేది ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో బతికే వాళ్ళు ఈ రోజు మారుతారని నేనేం అనుకోను. వాళ్ళు మారుతారని కూడా ప్రజలు కూడా ఏమనుకోరు. కానీ మారుతారు అనుకోవడము మా యంగర్ సామన్నది లేకపోతే బీఆర్ఎస్ మిత్రులది భ్రమ మాత్రమే. ఇది యంగర్ సామన్న ఒక ప్రొఫెసర్ స్థాయి నుంచి వచ్చాడు. ఆయన భాష, ఆయన మాట్లాడే విధానము, ఆయన విధానాలు మా అందరి తెలుసు, కలిసి పనిచేస్తాం కాబట్టి ఆయన దాన్ని ప్రజెంట్ గా సమస్యను మాట్లాడుతారు. కానీ రేవంత్ అది కాదు. రేవంత్ కు వచ్చేసి అడ్డదిడ్డంగా మాట్లాడాలి, షార్ట్ కట్ దారులు వెతుక్కోవాలి, తన చుట్టూ ఉన్న కంపును కూడా అది ఇంపుగా ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ లాగా. సో ఇదంతా ప్రజలు గమనించట్లేదని అంటే 100% గమనిస్తుంటారు. అలాగని చెప్పేసి ప్రజలు బట్టి దీన్ని బట్టి ఓట్లు సీట్లు ఏదో మారుతాయా అంటే మారవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ బూతులే తోనే ప్రజల్ని మభ్యపెట్టాలి, ఎంతో తిడితే ఉండాలనే అదాన్ని. కానీ ఎప్పుడు అలా ఉండదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చెల్లుబాటులోకి వస్తుంది. పాలక పక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను ఏ విధంగా బొందబెట్టిందో మనం చూసాము. సో ఇప్పుడు రేవంత్ కూడా నెక్స్ట్ ఆ బొంద తయారు చేస్తున్న విషయాన్ని రేవంత్ గమనించాలి. రేవంత్ ఏమనుకుంటే నేనే నాయకుడిని అనుకుంటే కష్టం. కాంగ్రెస్ లోపల అనేక మంది నాయకుల మధ్యలో నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు. కాకపోతే ఏంటంటే నువ్వు సీఎం గా ఉన్నావు. దానికి అనేక పరిస్థితులు కారణమైనాయి. అలా అందరికీ సమకూరించకపోవచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని ఎరిగినవు కాబట్టే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ని అడ్డగోలుగా నాశనం చేసి ఎవరి చేతుల్లో డబ్బులు లేకుండా చేయగలుగుతున్నావు. ఇది నీకున్న తెలివితేటలు. అలాగా అని చెప్పేసి ఒక నాయకుడు రియల్ ఎస్టేట్ మీద నమ్ముకొని బతకడు, ప్రజల్ని నమ్ముకొని బతుకుతాడు అనే విషయాన్ని రేవంత్ కు తెలియాలి. ఇప్పుడు పాలకులు అనేది అనుకునేదానికి ఏమనుకుంటున్నారంటే సమస్యలు, మున్సిపల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఒక్కడైనా అడ్రస్ చేశారా? పాలకులు కానీ ప్రతిపక్షం కానీ ఇది ఎక్కడ మీకు అడ్రస్ చేసినట్టు కనిపించలేదు. మున్సిపల్ విషయం లోపల అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఎక్కడ అడ్రస్ చేయలేదు. ఆ సమస్యలను పరిష్కారం వైపు, ఆ దిశ వైపు ఎక్కడ డిస్కషన్స్ కూడా జరగలేదు. ఇది మన దౌర్భాగ్యం. అంటే ఈరోజు విద్యా వైద్యము ప్రజలకు దూరం అయిపోయింది. విపరీతమైన ఆల్కహాల్ డ్రగ్స్ ప్రజలకు దగ్గర అయిపోయింది. ఆల్కహాల్ డ్రగ్స్ ప్రజలకు దగ్గర అవడంతోనే నాశనమే. విద్యా వైద్యం దూరం అయిపోయినా కూడా నాశనమే. అంటే 2 విధాల నాశనాలు ఈ రోజు తెలంగాణ మీద. గాట్ యువర్ పాయింట్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ రవికుమార్ గారు మళ్ళీ వస్తా కంక్లూడ్ చేస్తాను. ఈ కబంధ హస్తాలో తెలంగాణ చిక్కుకున్నది. చిక్కుకున్న తెలంగాణ గురించి పరిష్కారం వైపు
రేవంత్ మాట్లాడతలేదు. ఈ పరిష్కారం వైపు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని మాట్లాడతలేదు. ఇక వీళ్ళు రాజకీయ నాయకులు అందామా రాబందులు అందామా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. రైట్, ఓకే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రవికుమార్ గారు, ఏంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పుడు దాకా మీ ఎజెండా ఎట్లా నడిచింది ఏంటి? ఎప్పుడు గత కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ మీరు ప్రచారం చేశారు, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ వాళ్ళు ప్రచారం చేశారు. కొత్తగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి 100 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారంటున్నారు బండి సంజయ్ గారు. ఏంటి కొత్తగా మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పొత్తు వచ్చింది? ఇవాళ మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో మీకు తెలుసు, అంటే ముఖ్యంగా స్పెసిఫిక్ గా మున్సిపల్ ఎలక్షన్ గురించే మాట్లాడుతాను. నేను ఒక మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ గా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్తున్నా, ప్రచారంలో వెళ్తున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటి ఇవన్నీ కూడా నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఏ మున్సిపాలిటీకి పోయినా కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నేను మళ్ళీ చెప్తున్నాను, కనీసం నాలాలో ఉన్నటువంటి ఒక మట్టిని కూడా, మురికిని కూడా ఎత్తి పక్కన పోయలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీల కోసము ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిరో, ఎంత మందికి ఉపాధి కల్పించిరో, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, గార్బేజ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఏం పని చేసిండో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి చెప్పాలి. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా శివ, ఈ యొక్క 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్లో కొత్తగా ఒక 12 మున్సిపాలిటీలు, అనేక గ్రామాలని కొన్ని దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కలిపింది. అలా మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఏమైపోయిందంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతులు, కూలీలు, యువత, మహిళలకందరికీ కూడా ఉపాధి లేకుండా పోయింది. అట్లీస్ట్ గ్రామాల్లో గ్రామంలాగా ఉండింటేనన్నా వాళ్ళకు సరే ఇప్పుడు జీరాంజీతో 125 రోజుల గ్యారంటీ ఉపాధి హామీ వచ్చేది. అది లేకుండా చేసి ఈ యొక్క మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, మున్సిపాలిటీలో కలిసిపోయినటువంటి గ్రామాల్లో మహిళలకు, కూలీలకు ఉపాధి లేకుండా చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎప్పుడైతే మీరు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి రోపోని అంతకుముందు మున్సిపాలిటీలు ఏర్పడినప్పుడు ఈ సమస్య అయితే ఉండిందో ఆ సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఏ పథకం తీసుకొచ్చిరు? ప్రజలకి ఉపాధి కల్పించడానికి ఏదైనా స్కీమ్ పట్టుకొని వచ్చిరా? ఏదైనా వాళ్ళ కోసము ఏదైనా స్కీమ్ పట్టుకొచ్చి ఇక్కడ గ్రామాల్లో, ఈ యొక్క గ్రామాలు అయితే ఉన్నాయో మున్సిపాల్లో కలిసినటువంటి గ్రామాల్లో ఉపాధి కోసం ఏమైనా పని చేసినారా అనేది స్పష్టంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులో ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిని అడుగుతున్నా. ఏమైనా సమాధానం చెప్పగలిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది కదా, మీరు ఓట్లు దేనికోసం అడుగుతారు? ఏం చేసిరని అడుగుతారు? ఇక్కడ పని లేకుండా మహిళలు ఉపాధి కోల్పోయారని అడుగుతారా? కూలీలు పని లేకుండా ఖాళీకున్నారని చెప్పేసి మీరు ఇప్పుడు ఓట్లు అడుగుతారా? లేకపోతే మీరు ప్రకటించినటువంటి పథకాలు ఏది ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా 100% వీళ్ళందరికీ అందుతున్నాయని చెప్పేసి మీరు ఓట్లు అడుగుతారా? లేకపోతే మీరు మోసం చేసిన విధానం 100 రోజుల్లో మీరైతే పథకాలను అమలు చేస్తా అని చెప్పిర్రో ఆ 100 రోజుల్లో పథకాలు అమలు చేయలేక మీరు వచ్చి ఓట్లు అడుగుతారా? మీరు ఏం ఓట్లు అడుగుతారు నాకు ఒక్కసారి చెప్పండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా. అయితే రవికుమార్ గారు, కాంగ్రెస్ ప్రధానంగా ఒక అంశాన్ని లేవనెత్తింది. గతంలో తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఉంది, అప్పుడు చేయని అభివృద్ధి, అలాగే కేంద్రంలో 12 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు మున్సిపాలిటీలకు ఏమీ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఎలా ఇస్తానంటే నమ్ముతారు? మేము అధికారంలోకి తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చింది 2 ఏళ్లే కదా పూర్తయింది అనేది కాంగ్రెస్ వాదన. గతంలో మీరు ఏం చేశారనేది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చింది బీజేపీ, మున్సిపాలిటీలకు ఏం చేసింది బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్. ఏం చెప్తారు? 4500 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్ అమృత్ పథకము, స్మార్ట్ సిటీ పథకం ద్వారా మేము వేసినాం. ఎక్కడ? ఇదే తెలంగాణ మున్సిపాలిటీలో. కేవలం మున్సిపాలిటీలో చెప్తారు 4500 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్, దాదాపు 2000 కిలోమీటర్ల సీవేజ్ పైప్ లైన్స్ వేసినాం. సీవేజ్ పైప్ లైన్స్ ఓన్లీ మున్సిపాలిటీలో చెప్తున్నా. అమృత్ పథకం ద్వారా
మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం అమృత్ పథకం ద్వారా. అమృత్ 2.0 ద్వారా అమృత్ 2.0 ద్వారా ఇప్పటికే 9,500 కోట్ల రూపాయలు కేటాయించేసినాం. ఆ పనులు కూడా నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో ఎంతో కొంత పనులు నడుస్తున్నాయంటే ఆ పనులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి పథకాలతోనే ఈ పనులు నడుస్తా ఉన్నాయి. నేను అదే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీము, స్మార్ట్ సిటీ స్కీము, హృదయ అనే స్కీములు పెట్టి మున్సిపాలిటీని, మున్సిపల్ కార్పొరేషన్లని డెవలప్ చేస్తుంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ పెట్టి ఈ మున్సిపాలిటీని డెవలప్ చేస్తున్నది? నా ప్రశ్న సూటికిదే, నేను వేరే ఏం అడగా. మేము గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకి కేవలం ఈ 2 పథకాల ద్వారానే 30,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు చేసినాం. మీరేం ఖర్చు చేశారు చెప్పండి. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. 100 రోజుల్లో మీరు చేస్తున్నటువంటి హామీలు మాయమైపోయినాయి, మీ అభివృద్ధి మాయమైపోయింది, డబ్బులు లేవంటున్నారు. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ ని ఏం చేస్తున్నారో అర్థమైతలే. మీకు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఉంకనాలు కొట్టుకుంటున్నటువంటి మీ ఆర్థిక మంత్రి మున్సిపాలిటీకి ఎంత ఇచ్చినో చెప్పడు. ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చినో చెప్పడు. ఆ మున్సిపాలిటీస్ లో, ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏది ఉంటుందో, శివం మీరు మంచిగా గుర్తించాలా. ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా, ఇంటి ట్యాక్సులు, ఆ ట్యాక్సులు, ఈ ట్యాక్సులు, ఆ ట్యాక్సుల మందం కూడా బడ్జెట్ ఖర్చు చేయలేకపోతున్నారు వీళ్ళు. మరి కాంగ్రెస్ ప్రతినిధి ఈ డిబేట్ లో ఉంటే చెప్పాలా, ఎంతవరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ట్యాక్సులు కలెక్ట్ చేసిరు, మీరు ఎంత 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 ఖర్చు చేసి ఈ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ కోసం. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రతినిధి ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. మనకి వెంకటస్వామి గారు ఆన్సర్ ఇస్తారు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు రాంబాబు గారు ఇందాక డిస్కనెక్ట్ అయ్యారు. ప్లీజ్ కంటిన్యూ రాంబాబు గారు. ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లోకల్ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, చేసిన పని కూడా చెప్పట్లేదు. సరే, ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడినట్టు అనేక ప్రశ్నలు వాళ్ళు చేయట్లేదు. రాంబాబు గారు, మీరు ఎందుకు వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు? మీరు లోకల్ ఇష్యూస్ మీద వెళ్ళాలి కానీ ముందుకు వెళ్ళాలి కానీ మీరు కూడా అదే ట్రాప్ లో పడుతున్నారు కదా. అటు హరీష్ రావు గారి ప్రసంగాలు చూసినా, ఇటు కేటీఆర్ గారు రెస్పాన్స్ చూసినా కూడా ముఖ్యమంత్రి కౌంటర్ ఇవ్వడానికి చూపిస్తున్నటువంటి ఉత్సాహం ఎన్నికల్లో ఈ స్థానిక అంశాలని హైలైట్ చేయడంలో చూపించట్లేదు కదా. ఆల్రెడీ స్థానిక అంశాలకు సంబంధించింది అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రారంభంలో మా నాయకులు అందరూ మాట్లాడారు. ఈ స్థానిక సమస్యల మీద డైవర్ట్ చేయడానికే ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే. అది కూడా మాట్లాడకపోతే ఏంటంటే ఇవాళ గోబెల్స్ ప్రచారం ఏదైతే సామెత ఉందో అది నిజమయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి నిరంతరం అబద్ధాలు మాట్లాడుకుంటా పోతా ఉంటే దానికి కౌంటర్ చెప్పకపోతే జనం కూడా రేవంత్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పేసి నమ్ముతారు. ఎందుకంటే ఒక అబద్ధం కాదు కదా, రోజుకొక అంశం, రోజుకొక కొత్త అంశం. జనం ఇప్పుడు ఎట్లయితే సోషల్ మీడియాకి కొంచెం అట్రాక్ట్ అవుతున్నారో, కొత్త కొత్త రీల్స్ వచ్చినట్టు రేవంత్ రెడ్డి రోజుకో రీల్ తీస్తా ఉంటే దానికి సమాధానం చెప్పకపోతే కష్టం కదా. రెండోది, ఇంతకు ముందు వెంకటస్వామి గారు మాట్లాడినప్పుడు ఈ కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నా, లేదనుకుంటే అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నా అభివృద్ధి ఏమిటి అని అన్నారు. ఒక్కసారి మనం హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినారు, మున్సిపల్ దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు అనేది ఇప్పుడు లెక్కలు చెప్పుకోవడానికి కాదు, కానీ అది వెంకటస్వామి గారికి కూడా తెలుసు, ఆయన హైదరాబాద్ లో స్టూడెంటే కాబట్టి. ఈ 6 రోజులు కేటీఆర్ గారు హైదరాబాద్ లో ఎంత అభివృద్ధి మున్సిపల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినారు అనేది ఇది మొత్తం ప్రతి మున్సిపాలిటీలో చెప్పుకుంటూ పోవడం కాదు, కానీ ప్రతి మున్సిపాలిటీలో ఆ రకమైన అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నిర్దిష్టంగా ఇప్పుడు చెప్పమని వెంకటస్వామి గారిని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏదైనా మేము బీఆర్ఎస్ చేసిన వాటికి రిబ్బన్లు కట్ చేసిన పని తప్ప వాళ్ళు మొదలు పెట్టింది కానీ, లేదా మొదలుపెట్టి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ, లేదు మొన్నటి జరిగిన వాళ్ళ మీటింగులలో ఏదైనా ఒకటి, లేదు గత బడ్జెట్ లో కానీ మున్సిపాలిటీలో వాళ్ళు నిర్దిష్టంగా పలానా మున్సిపాలిటీలో పలానా పని మేము చేసినాం అనేది ఇప్పుడు చెప్పమానండి. ఏమిలే, ఈ ఎన్నికల్లో కాలం గడపడానికి, జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండడానికి అనుగుణంగా సీఎం ఉపన్యాసాలు ఉంటున్నాయి. దాన్ని సమాధానం చెప్పి జనానికి మళ్ళా అంతకుముందు అంటే 420 హామీలు ఇస్తే ఆ హామీల విషయంలో జనం కొంత నమ్మారు కాంగ్రెస్ పార్టీని. మళ్ళా ఆయన మాటలు నమ్మద్దు అని చెప్పడం అనేది ఇలా మనకు ప్రధానమైన కర్తవ్యంగా తయారైంది అనేది మీకు చెప్పదలుచుకున్నా శివ గారు. రైట్, వెంకటస్వామి గారు.
వెంకటస్వామి గారు రైట్ జయరాం గారు మీరేం చెప్తారు ఈ ప్రచారానికి సంబంధించి? గతంలో కేంద్రంలో అటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మేము నిధులు ఇస్తున్నాం మున్సిపాలిటీలు కాబట్టి ఇటు పంచాయతీలు కాబట్టి అన్నిటికీ మేము ఇస్తున్న నిధుల మీదే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అన్న తరహాలో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక గతంలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే మేము హైదరాబాద్ కి చాలా ఘనంగా చేస్తాం, మున్సిపాలిటీలు బాగా చేస్తామని అటు బీఆర్ఎస్ చెప్తుంది. ఇక ఎటు వెళ్ళి క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఇటు కాంగ్రెస్ దగ్గర వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మొన్నటికి మొన్న నిర్మలా గారి బడ్జెట్ లోపల తెలంగాణకు కుచ్చుటోపి. సో కొంతవరకు బెనిఫిట్ అయింది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి అవసరంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు చాలా మెరుగైన దీవెనలు అక్కడ ఉన్నారు. మా తెలంగాణలో మొన్నటికి మొన్న కూడా నిర్మలా సీతారామన్ గారిది ఏం జరిగింది కనుక ఏమి ఇచ్చారో నాకు తెలియదు. మరి నేను దాంట్లోపల ఉన్నది చాలా క్లియర్ గా చూశాను. ఇక్కడ తెలంగాణకు ఏ విధమైన బెనిఫిట్, జీరో బెనిఫిట్ అనే విషయాన్ని ఇట్స్ అ వెరీ క్లియర్. ఏదో ట్రైన్లు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఏదో ట్రైన్ల గురించి చెప్తుంటారు. పెద్దగా ఆ ట్రైన్ల గురించి దానివల్ల ప్రజలకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే లాభం తప్పితే ప్రజలకు ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ వచ్చిందో నాకు తెలియదు. సో అది పక్కన పెట్టేద్దాం. అంటే బీజేపీ చెప్పే మాటలలో తెలంగాణకు ఎక్కడైనా ఇప్పటి వరకు ఏ విధంగా బెనిఫిట్ జరిగిందో చెప్పాలి, అది లేదు. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ విషయానికి వచ్చేస్తే ఇంకా రియలైజ్ కాకపోతే ప్రజలు నమ్ముకుంటారు. అంటే మీరు ఆన్సర్ చేయటం, ఇప్పుడు రాంబాబు గారు చెప్తున్నట్టు ఆన్సర్ చేయటం కాదు, మీ పని ఆన్సర్ చేయాలి ప్రజలకు. మీ నోరు కాదు, నోరును ఆన్సర్ చేపిస్తేనే ప్రజలు పక్కన పెట్టేసిండ్రు. నోట్లతోనే ఆన్సర్ చేయడం కాదు, పనితోనే ఆన్సర్ చేయాలి. పనితోనే ఆన్సర్ చేసే విధానాలు ఇంతవరకు బీఆర్ఎస్ లో నాయకులకు ఒరవడుచుకోలేదు. ఇంకా మేము మా చేతిలోంచి ప్రభుత్వం పోయిందనే ఆవేశాలతోని ఆలోచనతోని బతుకుతున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయాలని లేదు. ఉన్నట్టు అయితే విద్య వైద్యం మీద, ఆల్కహాల్ మీద ఎందుకు పనిచేయటం లేదు? విద్య కావాలి, వైద్యం జరగాలి. ఇప్పుడు పూర్తి స్థాయి లోపల కుంటుబడిపోయినాయి రెండు వ్యవస్థలు. విపరీతమైన ఆల్కహాల్, 75,000 కోట్ల ఆల్కహాల్ ఈరోజు ప్రజల మీద రుద్దుతుంటే, తాగిపిస్తుంటే చస్తున్నారు. ఈ మూడు విషయాలు ఎందుకు మాట్లాడరు అంటే ఎవరికైనా కూడా, రాజకీయ నాయకుడు ఎవరికైనా కూడా, రేవంత్ కావచ్చు, లేదు అనుకుంటే కేసీఆర్ కావచ్చు, ఇటు వచ్చేసి మోడీ కావచ్చు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజల మీద వ్యాపారం ఎట్లా చెయ్యాలి, ప్రజల్ని ఎట్లా దోపిడీ చెయ్యాలి, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వాళ్ళను దోపిడీకి గురి చేస్తున్నారు తప్ప వాళ్ళ బిడ్డలను కానీ వాళ్ళకి కానీ ఆర్థిక పరమైన ప్రొటెక్ట్ చేయాలనే విధానాలు లేవు. మీరు హెల్త్ విషయంలో చేసినా, ఎడ్యుకేషన్ విషయం చేసినా ఇట్స్ ఎ గ్రేట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఈరోజు ప్రధానంగా WHO క్లియర్ గా చెప్తున్నది, ఐక్యరాజ్య సమితి క్లియర్ గా చెప్తున్నది ఏంటి అంటే, ఒక మనిషి సగటు సంపాదన లోపల 60% విద్యా వైద్యం మీద ఖర్చు అవుతుంది. రిమైనింగ్ 40% మీరే లాక్కుంటున్నారు తాగుబోతులను తయారు చేసి. దీనికి కదా మనం సిగ్గుపడాల్సిందే. ఇది ఎవరు ప్రశ్నించాలి? ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. బీజేపీకి అంత సినిమా లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి. ఇక బీఆర్ఎస్ కు మీకన్నా లేకపోతే ఎట్లా? ఎందుకంటే మేమే 40,000 కోట్ల విపరీతమైన మద్యాన్ని అమ్మినాము, ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటే నెక్స్ట్ మాకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుందన్న. బిఫోర్ తెలంగాణ లోపల వచ్చిన ఆల్కహాల్ మీద ఆధారం 14,000 కోట్లు అయితే, 9 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం 40,000 కోట్లు, ఇప్పుడు 75,000 కోట్లు. అరే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? మనం మాట్లాడడానికి ఏమన్నా సోయుందా? ఈ రోజు విద్యా వైద్యం విషయానికి వస్తే కార్పొరేట్ హాస్పిటల్ బతికించడం కోసం కంకణం కట్టుకున్నాడు రాజనరసింహ. దాన్ని ప్రశ్నించే దమ్ము మీకు లేదా? అంత చేతగాని వాళ్ళుగా ఉన్నారా? ఎప్పుడు పైసల కోసం లొల్లేనా? పరువు కోసం పాకులాటేనా? ప్రజల కోసం లేదా అని ప్రజలు అడుగుతున్నారా? దాని గురించి మాట్లాడండి. బీఆర్ఎస్ నుంచి మీ నాయకులు కేసీఆర్ మాట్లాడిపించండి. కేసీఆర్ మాట్లాడు, సరే ఆయన సైలెంట్ గా ఉన్నాడు, ఏదో దాని పని ఎంతో సైలెంట్ అనుకుందాం. మరి ఈ హరీష్ రావుకు అన్న టీము, కేటీఆర్ అన్న టీం ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మేము మాట్లాడుతున్నాం, మీరేం చేస్తున్నారు?
కత్తి వెంకటస్వామి లాంటి వ్యక్తి ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మా ప్రభుత్వంలో ఇవి లేవు కావాలి అంటే ఒక విద్యావంతుడు అడుగుతున్నాడు. ఇట్లా అనేక మంది కాంగ్రెస్ లీడర్లు అడుగుతున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పుట్టిన దరిద్రం ఏంటంటే ఎవడో బయట నుంచి వచ్చిన పార్టీ వాడు కాంగ్రెస్ లో ఉన్నాడు తప్పితే కాంగ్రెస్ పాలన కాదు. ఇది వచ్చేసి కూటమి ప్రభుత్వము. ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు వచ్చి పవన్ కళ్యాణ్, ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ సిగ్గులేని కూటమి ప్రభుత్వం, అన్అఫిషియల్ కూటమి ప్రభుత్వం ఉందని ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఓకే జయరామ్ గారు, వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఈ ఆరోపణకు సంబంధించి? వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఈ ఆరోపణకు సంబంధించి? తెలంగాణలో కొత్త కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు జయరామ్ గారు. ఏం చెప్తారు వెంకటస్వామి గారు? ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అట్లా అనుకుంటే దాన్ని ఏం బేస్ అని అంటే, వారికి కూడా ఏం బేస్ అని అంటే, రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ మనిషి కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలని ఏడ్చిండు, సిగ్గు లేకుండా సీఎం అంటాడు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతాడు అన్న. కాంగ్రెస్ సీఎం అంటాడు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలి, ఎన్టీఆర్ తీసుకురావాలి. ఒక్క నిమిషం జయరామ్ గారు, ప్లీజ్ ఆయన మాట్లాడేవాళ్ళు ప్లీజ్. ఒక్క నిమిషం జయరామ్ గారు, కంటిన్యూ వెంకటస్వామి గారు. అంటే ఇప్పుడు సరే, జయరామరావు గారు లేవనెత్తిన ఒక అంశంలో మేము కూడా పార్టీ పరంగా విభేదించడం జరిగింది. సరే, ఆ ఫ్లోలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పార్టీకి తెలుగుదేశం గురించి మేము మాట్లాడాల్సింది కాదు అది. సో కానీ తెలుగుదేశం అంటే అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడే ఏ విధంగా అంటే టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమా లేకపోతే విలీనం చేయడం ఇవన్నీ చేసింది కాబట్టి దాన్ని సందర్భంగా తీసుకొని మాట్లాడినటువంటి ఎక్స్ప్లెనేషన్ మాకు వచ్చింది. కానీ అది కూడా మేమేం సమర్థిస్తలేము. బట్ ఏంటంటే వారు అన్నట్టుగా మరీ బీజేపీతో తర్వాత చంద్రబాబు నాయుడుతో కలిసి కూటమిలాగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటిది ఆయన వ్యక్తిగత సంబంధాలను బట్టి అట్లా అనడం సమంజసం కాదు. బట్ ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నికార్సైన కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా ఇలా కొద్దిమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలలో అదే పరిస్థితి ఉంది, అయారాం గయారాం పరిస్థితి ఉంది. ఇది ఎవరు ఎగ్జామ్షన్ కాదు, బీజేపీ ఎగ్జామ్షన్ కాదు, బీఆర్ఎస్ ఎగ్జామ్షన్ కాదు, మేము ఎగ్జామ్షన్ కాదు. తర్వాత వలసవాదులకు పెద్దపీట ఎప్పుడైనా దొరుకుతూ ఉంటది. అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగితే ఆ తెలంగాణ ఉద్యమంలో ఆబాల గోపాలం పలుకొని కోదండరామ్ లాంటి వాళ్ళు, కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు, స్వామిగౌడ్ లాంటి వాళ్ళు అందరు కూడా ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, అన్ని చేసిన వాళ్ళు చేస్తే చివరికి అన్న కేసీఆర్ గారు చేసింది ఏమన్నది మేము చూసినాం కదా. ఆయన తలసాని లాంటి లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు లాంటి తెలంగాణ వ్యతిరేకలు తీసుకొచ్చి మంత్రులను చేసినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో మీరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ యొక్క వాసన కూడా తగలకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా చంపిన పార్టీలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దండలు వేసుకొని అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే ఇట్లా ఇది ఎన్ని పార్టీకి సంబంధించి కూడా కొంత బయట నుంచి వచ్చిన వాళ్లకు పెద్ద పీట వేసినమాట నేను అంటే వితౌట్ ఎనీ అజిటేషన్ నేను ఒప్పుకుంటాను. కానీ అదే పనిగా దాన్నే ఒక కూటమిలాగా పనిచేస్తున్నది సమంజసం కాదు. ఇది మరో ఆరోపణ కూడా చేశారు వెంకటస్వామి గారు ఇందాక రవికుమార్ గారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గరే మున్సిపల్ శాఖ కూడా ఉంది. ఏం చేశారు తెలంగాణకు అనేది మిగిలిన విపక్ష పార్టీలు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర మేధావర్గం కావచ్చు క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ 2 ఏళ్లలో ఏం చేశారు? అటు హైదరాబాద్ మహానగరానికి కావచ్చు, మిగిలిన మున్సిపాలిటీలకు కావచ్చు, ఏమీ చేయలేదు కదా. కనీసం నానాల్లో ఉన్నటువంటి మట్టిని కూడా బయటకు తీయలేని సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉందని ప్రధాన విమర్శ. ఏమంటారు? ఇప్పుడు రవికుమార్ గారు కూడా హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో ఎక్కడ నాలాల మట్టి తీసినారు, ఎక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది ఒకసారి ఆయన నేను కలిసి, లేకపోతే మీరు కూడా జీటీవీ వాళ్ళు కూడా రాండి, పోదాము. హైదరాబాద్ లో ఎప్పుడు లేనని దోమలు వస్తున్నాయి. ఇప్పుడు రవికుమార్ నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా, నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా, తర్వాత మున్సిపాలిటీ నేను కూడా హైదరాబాద్ లో ఉంటున్నా. కాబట్టి దాని మీద వెళ్దాము, దాని మీద ప్రత్యక్షమైనటువంటి దాంతో మనం దాన్ని పర్యవేక్షణ చేద్దాము. అంటే ఒక 4th పిల్లర్ అనేటువంటి మీడియాను తీసుకొని పోదాము.
ఈ ప్రకటించినారు 17,000. ఇప్పుడు వారు చెప్తున్న అమృత్ స్కీమ్ కింద దీని కింద మేము ఈ 2 ఏళ్లలో 9,000 కోట్లు దానికి సంబంధించినటువంటి ఏదైతే అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కేంద్రానికి సంబంధించి ఏదో విధులు ఇస్తున్నారు. ఆ స్మార్ట్ సిటీలు ఎన్ని, లేకపోతే అమృత్ పథకంలో వచ్చేటి ఎన్ని, అండ్ రిమైనింగ్ మున్సిపాలిటీల సంగతి ఏంది అనేటువంటిది ఆయన లెక్కలు తీయాల్సి వస్తుంది. అది తీసినప్పుడు తెలుస్తుంది ఏ మేరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మున్సిపాలిటీల కార్పొరేషన్స్ కు వారితో సాయం దొరికింది అనేటువంటిది. ఓకే, నేను దొరకలేదు లేకపోతే అసలే పైసలు రాలేదు అని నేను అంటలేను. దానికైతే సపోర్టింగ్ ఫండ్ అవుతున్నా అది ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే అవి రిలీజ్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆ టెక్నికల్ అంశాలను కూడా నేను వారికి గుర్తు చేస్తున్నా. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి ఈ 2 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత 17,000 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీస్ మీద ఖర్చు పెట్టినాము. వాటికి వివిధ రకాలైనటువంటి పథకాలు అనుకోండి, వివిధ రకాలైనటువంటి అవసరాలు అనుకోండి, దానికి దృష్టి పెట్టినాం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని నేను వారికి గుర్తు చేస్తున్నా. ఒకటి, కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి ఒక 4 స్మార్ట్ సిటీలు, 4 అమృత సిటీలు పెట్టినంత మాత్రాన పూర్తి పర్పస్ ఏం సర్వ్ కాదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తే తప్ప, అట్లాగే మున్సిపాలిటీలు తమంత తాము రెవెన్యూను క్రియేట్ చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఆయన చాలా పథకం గురించి ఒక్క నిమిషం రవికుమార్ గారు చాలా పెద్ద ఆరోపణ చేసింది మా మీద. ఈ మున్సిపాలిటీలు ఎక్స్పాన్షన్ అనేటువంటిది కొంత జరిగింది, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కువ మున్సిపాలిటీలను ప్రకటించడం జరిగింది. చుండూరు లాంటి చిన్న గ్రామాన్ని కూడా మున్సిపాలిటీ చేసిన సందర్భం జరిగింది. అప్పుడేం మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తమేదో పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రజల కోసం ఉన్నట్టుగా గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు తీసేసినంత గాంధీ పేరు తీసేసినంత మాత్రాన గాంధీని మరిపిస్తాం అనేటువంటి భ్రమలలో భారతీయ జనతా పార్టీ ఉంది. దాన్ని నేను వదిలిపెడుతున్నా. కానీ ఆ హక్కుగా ఉన్నదాన్ని, చట్టంగా ఉన్నదాన్ని, దాన్ని పథకంగా మార్చినటువంటి ఘనత, వాళ్ళకున్నటువంటి హక్కులను కాలరాసి ఇవాళ ఏదో మొసలి కన్నీళ్లు గ్రామీణ ప్రజలు లేకపోతే పేదలు వాళ్ళకు ఉపాధి లేకుండా పోతుందనే మొసలి కన్నీళ్లు, తర్వాత డిమాండ్ ఎక్కువ ఉండేటువంటి టైంలో 60 రోజులు బ్యాన్ పెట్టినటువంటి ఈ దేశంలో ఎక్కడ నేను చూడలేదు. కూలీ పోయేటువంటి వ్యక్తి మీద ఈ టైంలో నువ్వు ఆ కూలీ అడగొద్దని బ్యాన్ పెట్టి, అంటే ఒక నిర్లజ్జగా బ్యాన్ పెట్టినటువంటి, రెక్కాడితే డొక్కాడనేటువంటి దయాలు వేదాలు వల్లించినట్టున్నాయి పేద ప్రజల కోసం, లేకపోతే గ్రామీణ తీసేయాలా. దాంతో పాటు ఆ పేద తరగతికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు దాంట్లో. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అట్లాంటి వాళ్ళ హక్కులను కాలరాసినటువంటి మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఏ విధమైనటువంటి నైతిక హక్కు గ్రామీణ ప్రాంతాల మాకు నైతిక హక్కు ఉందో లేకపోతే మీకు నైతిక హక్కు ఉందో ఓటు అడగడానికి ఒక 2 రోజులు ఆగితే తెలంగాణ ప్రజలు, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఓటర్లు మీకు సమాధానం చెప్తారు. దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను చెప్పిన విషయాల్లో మున్సిపాలిటీ దాని మీద నేను కూడా ఛాలెంజ్ ఒప్పుకుంటున్నా రవికుమార్. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చిన తర్వాత, రిజల్ట్ తర్వాత, మొన్న ఇట్లనే డైలాగులు మీరు గ్రామ పంచాయతీలో కొట్టినరు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. డెఫినెట్ గా లెటెస్ట్ నేను జీటీవీ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రవికుమార్ ను నన్నే రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిలవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్ గా కంటిన్యూ రవికుమార్ గారు. నేనేమంటున్నా, మున్సిపాలిటీస్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీస్ లో ఎక్కడ కూడా కనీసం నాలా నుంచి మట్టి తీసే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి నేను ఆరోపణ చేసిన. నేను ఇప్పుడు దేవరకద్ర అనే ఒక మున్సిపాలిటీకి పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా వచ్చిన. ఇదే దేవరకద్ర మున్సిపాలిటీలో ఇప్పుడే నేను కిటికీ తెరిచి చూపిస్తా, ఇట్లా కెమెరా చూపిస్తా, కిటికీ తెరిచి చూపిస్తా, నాలా ఇట్లా పొంగుతుంటది. ఆ కిటికీ బయటికి పోయినంటే మొత్తం నాలా కంపు, కనీసం మట్టి తీస్తలేరు. రోజు పబ్లిక్ ఇడికి వచ్చి పోతున్నారు, కనీసం మట్టి తీసే పరిస్థితి లేదు. రోడ్డు వేస్తున్నాం అని చెప్పేసి ఈ నుంచి ఆందాక, గుడి ముంగటి నుంచి ఆందాక రోడ్డు తవ్వి పెట్టేసారు. ఆ రోడ్డు సంగతి మర్చిపోయారు. ఇట్లా అనేక మున్సిపాలిటీస్ లో ఇటువంటి సమస్యనే ఉన్నది అంటున్నా. ఈ సమస్యను పరిష్కరించడానికి
ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకున్నారా? ఇగో చూడండి, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ మున్సిపల్ శాఖకు కూడా మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏమన్నా చేస్తాడు మన మున్సిపాలిటీకి. ఈ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, అదేదో ఫ్యూచర్ సిటీ అని, అదేదో సిటీ అని చెప్పేసి అదేదో స్కీములు చేసిండు. అట్లనే అదేదో మెస్సీతో ఫుట్బాల్ కూడా ఆడిండు, అట్లనే అందాల పోటీలు కూడా చేసిండు. ఇవన్నీ పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ మున్సిపాలిటీస్ కూడా పట్టించుకుంటారు, ఏదో ఒక పథకం తీసుకొస్తారు, ఈ మున్సిపాలిటీలు అన్ని కూడా బాగుపడతాయి అని చెప్పేసి ప్రజల ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏమైనా రీచ్ అవుతున్నాడా? ఏమైనా చేస్తున్నాడా? ఏమైనా పథకం పెట్టిండా? ఫ్యూచర్ సిటీ లాగా ఇక్కడ కూడా మున్సిపాలిటీస్ అమృత్ స్కీమ్ అని ఒక స్కీమ్ పెట్టినాం. అటువంటి స్కీమ్ ఏమైనా తెలంగాణలో తీసుకొచ్చిండా? తీసుకొచ్చి దానికి ఏమైనా బడ్జెట్ పెట్టి ఖర్చు చేస్తున్నాడా? ఏం లేదే, ఉత్తుతోనే ఉన్నదంతా. ఉత్తుతోనే ఆ మున్సిపాలిటీలో ట్యాక్సులు కలెక్ట్ చేయాలి, అదే పైసలతోని మున్సిపాలిటీ నడిపియాలా. ఇక ఈయన చేసేది ఏమున్నదబ్బా? ఈయన ఏం చేసేది ఉన్నది? నాకు ముఖ్యమంత్రి అయ్యుండి ఆ శాఖ మంత్రి అయ్యుండి చేసేది ఏమున్నది అంటున్నా. అనేక పథకాలు పెట్టిండే, ఎలక్షన్ లో పెద్ద పెద్ద పథకాలు తీసుకొని వచ్చిండే. మరి ఎలక్షన్స్ అయిపోయినాయి, ముఖ్యమంత్రి అయ్యిండు, బడ్జెట్ పెట్టుకున్నాడు. 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నప్పుడు మున్సిపల్ శాఖకి ఎంత బడ్జెట్ పెట్టుకున్నాడు? ఆ బడ్జెట్ ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాడు అనేది ప్రజలకు చెప్పుకోవాలి కదా. ఎలక్షన్లలో చెప్పుకోలేని పరిస్థితి. బూతులు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. అదే నాకు అదే అర్థమైతలేదు. మరి ఈయన ఏతులు, ఈయన కోతలు ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఈ పేగుల రేవంతు, ఈ పిల్లల రేవంతు, ఈ బెడలో పేగులు వేసుకున్న రేవంతు, ఇదే బూతులు అంటే మాట్లాడేది. ఇట్లా మాట్లాడేది. ఓట్లు అడగడానికి వచ్చి వినయంగా నేను ఈ పని చేసిన, ఈ పని చేస్తా అని చెప్పేసి మాట్లాడి ఓట్లు అడుక్కోవాలి. కానీ బూతులు తిడతారు అండి ఎలక్షన్ లో వచ్చినప్పుడు. నాకు అర్థం కాదు, ఇది ఎక్కడ ముఖ్యమంత్రి? రాంబాబు గారు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రభుత్వం అభివృద్ధి చేసిందా చేయలేదా ఇవన్నీ పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి సహజంగానే అధికారంలో ఉన్న వారికి కొంత అడ్వాంటేజ్ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా దాదాపుగా మరో 2.5 ఏళ్లకు పైగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉన్న నేపథ్యంలో కొంత ప్రజలు అటువైపు మొగ్గు చూపేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ రకంగా పబ్లిక్ ని కన్విన్స్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పిన దాంట్లోనే ఒక 2.5 ఏళ్లు పైన ప్రభుత్వం అధికారంలో ఉంటది కాబట్టి సహజంగానే అధికార పార్టీకి ఓట్లు వేస్తే కొంత మనకు ఏదో ప్రయోజనం జరుగుద్ది అని చెప్పేసి జనం అనుకుంటారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. జనరల్ గా ఒక రకమైన అనుభవంగా చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ అదే ఒక నష్టంగా కూడా తయారవుతుంది. ఎందుకంటే 2.5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన నిధులు ఇవ్వలేదు కాబట్టి, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాల్లో కొత్తగా అది చేస్తది అని చెప్పేసి ఆశ చచ్చిపోయింది. అందుకనే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా ఉపయోగం లేదు, కొంచెం మాట్లాడగలిగే వాళ్ళు అడిగే వాళ్ళకి వేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ కి ఎగనెస్ట్ గానే ఓటింగ్ మున్సిపల్ ఎన్నికల్లో పడుతుంది. అది సరే, ఎవరు ఎక్కడ బలంగా ఉన్నా మా అంచనాల ప్రకారంగా ఈ రోజు బీఆర్ఎస్ చాలా మంచి ఫలితాలు, గ్రామ పంచాయతీ కన్నా ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది మా అంచనా. అందుకని మేమేం చెప్తున్నాము ఈ ఎన్నికల్లో ప్రధానంగా అంటే, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయలేకపోయింది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో చెప్పిన మాటలు కూడా అవి నీటి మూటల లెక్కనే ఉంటాయి, వాటిని మనం నమ్మద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ప్రధానంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఏదైతుందో ఈయన పూర్తిగా అబద్ధాల కోరు. ఇతను కేవలం ఆ సమయం స్పాంటేనియస్ గా వస్తున్న ఇష్యూస్ ను పట్టుకొని జనాన్ని డైవర్ట్ చేయడంలో దిట్ట. అందుకని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని మున్సిపాలిటీలో అభివృద్ధి ఎట్లా చేయాలని చెప్పేసి ముందుకు పోయే ప్రచారం గానీ వ్యవహారం గానీ ఈయన చేయట్లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. అట్లే ఇంతకు ముందు మన డాక్టర్ జయరాం గారు మాట్లాడిందంటే ఒక్కదానికి మాత్రం నేను సమాధానం చెప్పాలా. జయరాం గారు మాట్లాడినప్పుడు సహజంగా జనరల్ గా ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీలకు అప్లికేషన్ గా వాళ్ళు మాట్లాడే తీరులో అదే రకమైన వైఖరి ఉంటుంది. దాంట్లో నాకేం భిన్నాభిప్రాయం లేదు, నేను స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాధ్యతకు సంబంధించిన విషయంలో ఏ సందర్భంలో ఏది మాట్లాడాలా అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మున్సిపాలిటీలో ఉన్న విషయాలను అధ్యయనం చేసి
డాక్టర్ గారు కొంత ప్రజెంట్ చేయగలిగితే అదే ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా అందరికి ఉపయోగపడుతుంది, మాట్లాడేటోళ్లకు, వినేటోళ్లకు, చూసేటోళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఏజెండాని పూర్తిగా ఒక పక్కకు తీసుకెళ్లి మొత్తం అది ఏ పార్టీనైనా కావచ్చు, కానీ మున్సిపల్ ఎన్నికల ఏజెండాలు, మున్సిపల్ ఎన్నికల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు మొదటి ప్రశ్న అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, మున్సిపాలిటీలో జరుగుతున్న ఇష్యూస్ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకొని దాని మీద ఎక్కువగా అగ్రెసివ్ గా మాట్లాడడం ఉపయోగం తప్ప, ఇప్పుడు ఇక్కడ అంటే ఉపన్యాస పోటీల్లో పాల్గొన్నట్టుగా మాట్లాడితే మాత్రం నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, అలాంటి వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు ఇంకొంచెం లోతైన అధ్యయనం చేయడం వల్ల సమాజానికి ఉపయోగమే, నేనేం కాదన్ను. కానీ సందర్భాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలనేదే దానికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏమైనప్పటికీ మిత్రులు ఒకటి మాత్రం క్లియర్, ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా మాట్లాడారు, మున్సిపల్ యాక్టివిటీలో మాత్రం కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి బాధ్యత మాత్రం టూ వరస్ట్ గా ఉంది. హైదరాబాద్ లో వెంకటస్వామి గారు, నేనేదో రాజకీయ విమర్శ కోసం కాదు, మీకు తెలిసిన స్నేహితులు ఒక 10 మంది ఉంటే ఫోన్ చేయండి, ఎప్పుడు లేనన్ని దోమలు ఉన్నాయి హైదరాబాద్ లో, ఎప్పుడు లేనన్ని దోమలు వస్తా ఉన్నాయి. దీని పరిస్థితిని బట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా పనిలో లేదు అని చెప్పేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ ఓకే. జయరామ్ గారు కంక్లూడ్. శివ 1 minute. శివ 1 minute. ఇక్కడ రామ్లా నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, మున్సిపాలిటీ లోపల హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోవడం బాధాకరమైన విషయం. హాస్పిటల్లో మనుషులు పోతారన్న విషయం అంటే, మున్సిపాలిటీ అనగానే దోమలు, ఈగలు, మోరీలు, మురికి కాలువల గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే అది దాని గురించి నేనేం చెప్పాలో అర్థం కావటం లేదు. నేను ఒక డాక్టర్ అనే విషయాన్ని, నేను మెడికల్ డాక్టర్ని, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్న వాడిని. ఈరోజు స్కూల్ వ్యవస్థ మున్సిపాలిటీలలో లేదా? స్కూళ్ళ నుంచి మున్సిపాలిటీలో ఈరోజు బంద్, 0 అడ్మిషన్స్ తోని బంద్ కావట్లేదా? హాస్పిటల్స్ లోపల ఈరోజు మందు లేక అనేక మంది చచ్చిపోవటం లేదా? ఈరోజు ఆల్కహాల్ మున్సిపాలిటీ లోపల ప్రజలు ఉండాలి, ఆల్కహాల్ తాగలేదా? ఆల్కహాల్ విపరీతంగా బిజినెస్ కావటం లేదా? ఈ రోజు ఆల్కహాల్ ఏర్లై వాడతలేదా? ఈ రోజు ఇప్పుడు తాగుబోతులు వచ్చేసి షాపుల ముందు నించోవటం లేదా? అంటే ఈ రోజు అవేవి కాదు, ప్రజలకు సంబంధించింది కాదంట. నేను మురికి కాలువల గురించి, ఈగల గురించి, దోమల గురించి అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే ఏమొస్తుంది? డెంగ్యూ ఫీవర్లు వస్తుంది, థ్రాంబోసైటోపినియా వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ ఫీవర్లు వస్తాయి. ఈ రోగాల గురించి నేను చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కేటీఆర్ ప్లస్ కేసీఆర్, రేవంత్ అన్నదమ్ములు పోయి మందులేసి వస్తారు. అంటే ఇవన్నీ మనము గతం అన్న, ఈరోజు మాట్లాడుతున్నది గతం. ఇప్పుడు వర్తమానంలో ఉండాల్సినది ఏంటంటే, విద్యా వైద్యం చాలా కీలకమైంది ప్రజలకు. మున్సిపాలిటీ కాదు, గ్రామీణ స్థాయి వరకు ఎక్స్పెండ్ కావాలని కొట్లాడుతున్నాం, కోరుకుంటున్నాం. అది వద్దంటే మా ఇదే మాట్లాడుతున్నాం. ఈ రోజు నెలకు రామ్లన్న విను, నెలకు 15,000 మంది ఆల్కహాల్ తోనే చచ్చిపోతున్నారు అనేది డాటా వచ్చింది. దాని గురించి భయపడదాం. నెక్స్ట్ యంగ్ అమ్మాయిలు అన్న విను, 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల అమ్మాయిలు మొగుళ్ళు చచ్చిపోయి ఒంటరి మహిళలుగా 30-40% గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్లలో ఒంటరి తల్లులుగా మిగిలిపోతున్నారు. గురించి మాట్లాడాలన్న ఈ రోజు. అంటే ఇవన్నీ ఎప్పుడైనా పుండవ దగ్గర పెట్టడానికి నేను రాజకీయ నాయకుని కాదు, నేను డాక్టర్ని. పుండు ఎక్కడుందో అక్కడే చేస్తాను శస్త్రచికిత్స, అక్కడే చేస్తాను మందు. రైట్ ఓకే జయరామ్ గారు, కంక్లూడ్ పాయింట్ చెప్పాలి, టైం తక్కువ ఉంది. మిగిలిన వాళ్ళ దగ్గర కంక్లూడ్ తీసుకుంటాను. జయరామ్ గారు కంక్లూడ్ పాయింట్ ప్లీజ్. మీరు ఇస్తే జనాలు వినడానికి సిద్ధంగా. ఒక్క మాటలో ముగిస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం. నేను అందరికీ కంక్లూడ్ గా అవకాశం ఇస్తా. నేను వ్యతిరేకించడం లేదు, ఎసెన్స్ ని వ్యతిరేకించట్లేదు, సందర్భాన్ని బట్టి మీరే మాట్లాడారు. ఇప్పుడున్న ఏమంటున్నంటే మాట్లాడుతున్నా, సందర్భం కాదా? మాట్లాడే ఏజెండా సంబంధించిన సందర్భంలో మాట్లాడే ఏజెండా ఆల్కహాల్ ఏర్ లైవ్ వాడుతుందన్నా. రైట్ ఓకే జయరామ్ గారు ఓకే. రాంబాబు యాదవ్ గారు కంక్లూడ్ పాయింట్ చెప్పండి. రాంబాబు యాదవ్ గారు టైం లేదు, కంక్లూడ్ చేయాలి. రాంబాబు యాదవ్ గారు కంక్లూడ్ పాయింట్ చెప్పండి ప్లీజ్. ఏమండి కంక్లూడ్ చేయండి 1 minute లో ప్లీజ్. నా ఉద్దేశం ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది.
ఆ సమస్యల మీద కేంద్రీకరించే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక అడ్డగోలుగా మాట్లాడేసేసి, అబద్ధాలు మాట్లాడేసేసి, డైవర్స్ చేసేసి ఈ ఎన్నికల్లో ముందుకొచ్చింది. డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. రైట్ రైట్ వెంకటస్వామి గారు కంక్లూడ్. ఇప్పుడు మేము డైవర్ట్ చేస్తున్నాము అనేటువంటి మాట పదే పదే అడుగుతాడు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు తెలియదక్కోవాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. అంటే మాకు ఓటేయడమే తప్ప అన్నట్టుగా ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. అంటే మూర్ఖులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్స్? నేను బీఆర్ఎస్ బీజేపీ మిత్రులను డైరెక్ట్ గా అడుగుతున్నా. మాకు ఓటేయడమే తప్పిదాం అన్నట్టుగా మాట్లాడితే, అంటే మీకు దేశంలో ఓటేసుడు లేకపోతే మీకు గతంలో ఓటేసుడు ప్రజలు చేసిన తప్పు అవుతుందా? ఇదంతా కూడా అక్కస్తోటి మాట్లాడుతున్నారు. వాళ్ళ అధికారం రాలేకపోయినారు, వాళ్ళ అధికారం కోల్పోయినారు అనేటువంటి దాంతో పదే పదే మేము మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయొచ్చు, ప్రతిపక్షంగా ప్రజా గొంతుకై నిలబడాలి, కడబడాలి. అది మేము 10 ఏళ్ళు చేసినాం. మీరు కూడా చేయండి. ప్రజల యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడగాలి, వద్దని నేను అంటలేను. కానీ ప్రజల సమస్యలను కాకుండా వ్యక్తిగత దూషణ భూషకే మీరు కూడా పరిమితమై ఉన్నారు. ఇక మేమేం చేస్తలేము, కేంద్రం ఉంటేనే నడుస్తుంది అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా అది వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతున్నారు. అటు ప్రతిపక్ష పాత్ర లేదు, ఇటు సపోర్టింగ్ పాత్ర లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏమనంటే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి నేషనల్ హైవేస్ లేకపోతే రైల్వే లైన్లకు సంబంధించి మా రాష్ట్రం నుంచి పోకుండా దక్షిణము ఉత్తరము కనెక్టే కాదు. మరి కనెక్ట్ కానప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఉపయోగించుకొని ఇక్కడ కొంత పరిస్థితులు బెదిరించి తప్పనిసరి పరిస్థితులను కనెక్ట్ కావడానికి వేసుకున్నట్టు దాన్ని కూడా మీరు మీ ఖాతాలలో వేసుకొని మీరు చెప్తున్నారు, సంతోషము. కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీని నేను డెఫినెట్ గా అడుగుతున్నా, ఏ ప్రత్యేకమైనటువంటి నగరాలు, గ్రామాలు లేదా తెలంగాణ వ్యాప్తంగానో ఏ ప్రత్యేకమైనటువంటి 2 సార్లు మనకు 3 సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. బీహార్ పోయి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తావు, లేకపోతే మధ్యప్రదేశ్ పోయి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, అస్సాం పోయి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, తెలంగాణ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోయి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారు. తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రజానీకము ఏం పాపం చేసిందని భారతీయ జనతా పార్టీ సవితి ప్రేమ చూపెడుతుంది? అవును, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టుకొని దాచుకోవడం ఎక్కడో అర్థం కాక ఉన్నటువంటి వాళ్ళు ఇలా పడి రాగానే మీ దారిలోనే మేమున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తాయి రేపు. మేము డైవర్ట్ చేస్తే ప్రజలు డైవర్ట్ అయ్యేంతటువంటి ఏదన్నా అంటే తెలివిదక్కగా లేరు. డెఫినెట్ గా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అప్పుడు ఇట్లే మాట్లాడారు, ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 90% 80% చైర్మన్స్ మేము గెలుస్తాము. గెలిచిన తర్వాతనే ఈ చర్చలో మనం పాల్గొందాము. మేము ప్రజలు ఒకవేళ మాకు బుద్ధి చెప్తే కూడా మేము బుద్ధి నేర్చుకుంటాం తప్పనిసరిగా. ఎందుకంటే అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు జడ్జెస్ వాళ్ళే కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మేము తప్పనిసరిగా గౌరవిస్తాము. మీరు గౌరవిస్తలేరు. 2 ఏళ్ల నుంచి పదే ప్రజాభిప్రాయాన్ని తప్పుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని లేకపోతే భారతీయ రాష్ట్ర సమితిని, ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. ఒకరికి ఓటేయకపోతే వాడిని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, ఓటేయాలని ఆత్మవిమర్శ చేసుకోండి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజుతో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ముగియబోతుంది. సాయంత్రం 5 గంటలకైతే ఈ ప్రచారానికి